చాలా మంది చెప్తారు ఏదో సింగిల్ నైట్లో జోక్గా కదా, అయిపోయింది సింగిల్ నైట్లో చిరంజీవి అయిపోదాం అంటే కుదరదు. కుదరదు, నేను అదే చెప్తున్నా, ఎస్. కుదరదు. చిరంజీవి గారు ఎంత కష్టం, ఎన్ని ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని వాళ్ళు వచ్చారు. మొహం ఎప్పుడన్నా ఫేస్ అద్దంలో చూసుకున్నావా అని అడిగితే అదే మొహాన్ని అద్దం లేకుండానే నెక్స్ట్ 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 ఎన్ని జనరేషన్స్ ఉంటే అన్ని జనరేషన్స్కి ఇచ్చాడు. అది చిరంజీవి గారు, ఇంకెందుకంటే చెప్పక్కర్లా. మెగా ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్. మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోస్ వచ్చినా కూడా మన ప్రేక్షకులు అంతే ఆదరణతో చిరంజీవి గారిని ఏ విధంగా ఆదరించారో అలానే ఆదరిస్తూ వస్తున్నారు. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, పాలిటిక్స్లో ఉన్నారు, ఏం చెప్తారు? నాకు చాలా ఇష్టం అండి. నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున పనిచేశాను, 19లో పనిచేశాను, మొన్న కూడా 2020లో కూడా అన్ని చోట్ల ప్రచారం చేసి ఉన్నా చాలా ప్లేసెస్లో. ఒక 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 వ్యక్తి ఆలోచనల్ని, నాకు కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి, ఏదో అవుదాం ఏదో చేద్దాం అని.